బాబాయ్ దాదాపుగా 74 సంవత్సరాల నుండి 75వ సంవత్సరంలోకి చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టబోతున్నారు. ఆయన ఆలోచన తీరు గాని, రాష్ట్రం బావుండాలనే ఆయన తాపత్రయం గాని, లేదా ప్రాజెక్టులు తీసుకురావాలి, రైతులకి నీరు అందించాలనే ఆలోచనలు గాని ఎలా చూస్తారు బాబాయ్? ఏం చెప్తారు? ఆయన 74 సంవత్సరాల వయసులో రాత్రి పగలు లేకుండా 24 గంటలు వర్క్ చేస్తారంటే ఇంతవరకు ఎవరూ చేయలే అలాగని. ఆయన ఆడవాళ్ళకి కానీ, ముసలివాళ్ళకి కానీ, దివ్యాంగులకు కానీ పింఛన్లు ఎలా ఇస్తున్నాడు అందరికీ తెలుసు. ఇది ఇంకా ఆయన ముసలోడు అంటున్నాడు. ఆయనలాగా చేసేవాళ్ళు ఎవరిని ఉంటే వచ్చి చేయమనండి. ఆయనలాగా చేసేవాడు ఎవడో లేడు, ఇక రారు కూడా. రాజధాని ఇప్పుడు బస్టు బట్టి రాజధాని ఫుల్గా చేస్తారు. పోలవరం ప్రాజెక్ట్ చేస్తారు. ఆ మహానుభావులు చేసి 20 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఆడపిల్లలు కానీ, దీపం పథకం కానీ, ఉచిత గ్యాస్ కానీ, పింఛన్లు కానీ 1వ తారీఖులా పింఛన్లు ఇస్తున్నాయి. 1వ తారీఖు ఆదివారం వస్తే 31వ తారీఖునే పింఛన్లు ఇస్తున్నారు. అలా చేసేవాళ్ళు ఎవరున్నారు? ఆయన ముసలోడు అనేవాళ్ళం, మనమే ముసలోడు అయిపోతాం. ఆయన ముసలోడు కాదు, కుర్రోడు లాగానే చేస్తున్నాడు. ఆయన పుట్టినరోజు ఇంకా 100 సంవత్సరాలు పుట్టినరోజు చేసుకోవాలని చెప్పి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి చంద్రబాబు నాయుడు గారికి. బాబాయ్ రేపు 74 సంవత్సరాల నుండి 75వ సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజున ఆయన ఆలోచనలు కానీ, లేకపోతే ప్రతిక్షణం రాష్ట్రం బాగుండాలి, ఏదో చెయ్యాలి, జనాలకు ఏదో చేయాలని ఆయన తాపత్రయం కానీ, ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇంకా ఆయన ఏదో ముసలోడు, ఆయన ఏం చేయలేడు, ఈ తరహా మాటలు మాట్లాడే వాళ్ళకి నువ్వేం చెబుతావు? అవన్నీ ఒట్టి మాటలండి. ముసలోళ్ళు గీసలోళ్ళు ఎడుగా చెట్లు కొట్టేసి పద్దాలు కట్టుకుని వెళ్ళేవాళ్ళు వీళ్ళు కుర్రోళ్ళు. మరి ఆయన ముసలోడా వీళ్ళు ముసలోళ్ళా? మొన్న విదేశాలు వెళ్ళాడంటే వీళ్ళంతా కోట్లు వేసుకున్నారు. ఆయన కోట్ వేసుకున్నాడా? చూశారా మీరు టీవీలో? మరి ఆయన ముసలోడు అన్నా కూడా బుద్ధి ఉండాలిగా. ఆయన ముసలోడు అండి, ఆయన ఒకడు కుర్రోడు. ఆయన ఏమంటే చంద్రబాబు నాయుడు నా నాయకుడు ఇంతవరకు ఈ దేశంలో పుట్టలేదు, పెరగలేదు. ఎన్టీ రామారావు గారు వరపుత్రుడు, ఆయన వరాన్ని పుట్టాడు. ఏమంటే ఈయన కూడా ఆ టైపే, వాళ్ళ అల్లుడైనా అదే టైప్. ఈయన కూడా వరాన్ని పుట్టినోడే, ఏముండని మనిషి. ఆయన్ని కొట్టినోడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేడు. అది రాజకీయ నాయకులు కాదు, అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తే ఏ పాటకు వైసీపీ నాయకులు ఒక్కడు ఉండడు, జైలు ఖాళీ ఉండవు. ఏ పాపం పుణ్యం తీసుకెళ్ళి 52 రోజులు పెట్టారు. అసలు మీరేం మనుషులు, మీరు? ఇప్పుడు మళ్ళీ అసలు చెప్తా, మీకు బుద్ధి ఉందా? తినేది అన్నమేనా? తప్పది. మనం అన్నం తింటున్నాం, మానవ జన్మ ఎత్తాం, మానవుల్లా ప్రవర్తించాలి, రాక్షసుల్లా ప్రవర్తించకూడదు. మీరు 5 ఏళ్ళు కూడా అవన్నీ మాటలంటే ఇవాళ ఒక్క మాట ఏమైనా అన్నందుకు భారతమ్మ తీసుకెళ్ళి వీళ్ళు పెట్టారు, వాళ్ళు కాదు, వీళ్ళే పెట్టారు. మరి వాళ్ళు అన్ని మాటలు మాట్లాడా వల్లభనేని వంశీ ఉన్నాడు, ఆడి మనిషేనా? తప్పు కదండి అది. ఆయన మనిషి కదా, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, అందరికీ ఉంటారు ఆడవాళ్ళు. అలాగే హింసపరచడం అనేది తప్పు. చంద్రబాబు అది ఇప్పుడు అదే ఇంకొక 5 ఏళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రాష్ట్రాన్ని అమ్మేద్దురు. ఆయన దేవుడి దయ వల్ల, ప్రజల దయ వల్ల, ప్రజలందరి దేవుళ్ళ వల్ల ఆయన తప్పించి ఈయన ఎక్కించాడు. మళ్ళీ ఆయన వచ్చే చరిత్ర లేదు. ఏదో కళ్ళగంటున్నారు వాళ్ళు, జనాన్ని ఇంకా బెదిరిస్తున్నారు. మళ్ళీ మేము వచ్చేస్తాం, 3 ఏళ్ళు ఆగండి, 5 ఏళ్ళు ఆగండి అని. ఆ సమస్య లేదు, ప్రసక్తే లేదు, వాళ్ళు వచ్చే ప్రసక్తే లేదు. ఆ పార్టీ భూస్థాపన అయిపోద్ది, అందులో సమస్య లేదు. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చాక మహిళలకి ఈ గ్యాస్ సిలిండర్లని కానీ, పెద్దవాళ్ళకి పెన్షన్లని కానీ, వికలాంగులకు 3,000 నుంచి 6,000 చేయడం కానీ, అంటే ఎంతసేపు ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుపడాలి, ఓవైపు అమరావతిలో డెవలప్మెంట్, ఇంకోవైపు పోలవరం పరుగులు పెట్టిస్తున్నాడు. ఎట్లా చెప్తావు బాబాయ్? ఆయనకి నా మీద చిన్నవాడు పెద్దవాడు నాకు తెలియదు. ఆయనకి దేవుళ్ళగా నమస్కరించుకోవాలి మేము. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పుట్టి ఆయన 40 సంవత్సరాలు చేసి ప్రతిపక్ష నాయకుడిగా చేయని, ముఖ్యమంత్రిగా చేయని, 40 ఏళ్ళు రాజకీయ చరిత్రలో ఉండి ఆయన మళ్ళీ గెలిచి ఎంత ఇదిగా చేస్తానంటే ఆయన దేవుడు అని మేము కొలుచుకుంటున్నాం. ఒక మనిషిలా చూస్తలా. ఎన్టీ రామారావు తర్వాత వాళ్ళ అల్లుడు చంద్రబాబు నాయుడే. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు వల్లే అవుద్ది. ఇలాంటి ఎన్నో జరుపుకుని ఆయన 100 ఏళ్ళు బతకాలని మేమందరం కోరుకుంటున్నాం. మా ఈ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ ఒక అన్నదమ్ముల్లాగా
బాయ్ అంటే బాయ్ అన్నట్టుగా ఉండాలి. కూటమిగా వీళ్ళిద్దరు ఉండి ఈ రాష్ట్రాన్ని ఇంకో 10 ఏళ్ళు పరుగులెత్తించాలని మేము కోరుకుంటున్నాం. ఆయనకి ఈయనకి శుభాకాంక్షలు. సార్, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన దగ్గర నుంచి కూడా, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రోజున పల్లెటూరులో కూడా రోడ్లు వేస్తున్నారు. ఆయన రేపు పుట్టినరోజు 74 సంవత్సరాల నుండి 75వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఏం చెప్తారు సార్? అలాంటి నాయకుడు ఉండాలంటారా? ఆయన బాగా ఉండాలి. అది వరకు రోడ్డు ఉండేది కాదు, ఇప్పుడు చక్కగా రోడ్లు వేసాడు. మరి పొలాలకు రేట్లు పెరుగుతున్నాయి. రైతులకి ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ అని కానీ, లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ అని కానీ, నీళ్లు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల గురించి ఆలోచించాడంటారు. అసలు ఏం ఆలోచించేదేముంది? మెడకాయ మీద వేసి ఎక్కడ దొక్కుదామా, లేదా ఏం చేద్దామా? అమరావతి వాళ్ళని ఎంత ఏడిపించు తిన్నాడు. వాళ్ళు ఏం చేశారండి పాపం? ఆడాళ్ళని కూడా ఆ రకంగా పనిచేయడం మరి తప్పు కదా. సో చంద్రబాబు గారు వచ్చాక ఎలా ఉంది బాబాయ్? ఏముంది, చక్కగా బంగారంలాగా రోడ్లు వేసేసాడు ముంగల. బాగానే ఉంది. అయ్యో పెన్షన్లు 1వ తారీఖు ఇచ్చేస్తున్నాడు. గ్యాస్ సిలిండర్లు కూడా వస్తున్నాయి. గ్యాస్ సిలిండర్లు డబ్బులు కూడా ఆడవాళ్ళకి ఇస్తున్నారు. ఇట్లాంటి ప్రభుత్వం ఉండాలంటారా? ఉండాలి. అయ్యో లేకుండా కావాలనే కోరుకుంటున్నాం. రేపు ఆయన పుట్టినరోజు, ఏం చెప్తారు ఆయనకి? శుభాకాంక్షలు. ఇంకేం కావాలి? ఆయన ఇంకా మళ్ళీ ఇంకోసారి కూడా సీఎం అవ్వాలి.